ఇవాల్టి వీడియోలో ప్రోటీన్ షేక్ గురించి తెలుసుకుందాం. అసలు దాని బెనిఫిట్స్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి, ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మీరు ఫిజికల్ హెల్త్ గురించి సీరియస్గా ఉంటూ సరిగ్గా ప్రోటీన్ ఎలా తీసుకోవాలో తెలియకుండా అండ్ ప్రోటీన్ షేక్ ఏంటి ఎలా చేసుకోవాలి అని ఒకవేళ ఐడియా లేకుండా ఉంటే ఇట్ ఈస్ హై టైం మీకు తెలుసుకునే టైం వచ్చింది. ప్రోటీన్ షేక్స్ వచ్చి గేమ్ చేంజర్ అనమాట. ఒకవేళ మీరు ఫిట్నెస్ గురించి సీరియస్గా ఉన్న, వెయిట్ లాస్ కోసం చూస్తున్నా, లేదా బాడీ రీకాంపోజిషన్ కోసం చూస్తున్నా, లేదా మజిల్ బిల్డ్ అవ్వాలని ట్రై చేస్తున్నా కానీ సరే, ప్రోటీన్ పౌడర్ వల్ల, ప్రోటీన్ షేక్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీ వర్కౌట్ అయిన వెంటనే తాగారనుకోండి, మీ మజిల్ బిల్డింగ్లో కానీ తర్వాత మీ రికవరీలో కానీ హెల్ప్ అవుతుంది. అండ్ ప్రోటీన్ పౌడర్ వచ్చి ఈజీలీ డైజెస్టబుల్ అనమాట. అంటే మీరు తాగిన గంటలో డైజెస్ట్ అవుతుంది. అండ్ తీసుకున్న ప్రోటీన్ కూడా హై క్వాలిటీ ప్రోటీన్ కాబట్టి మీ మజిల్స్కి అంతా కూడా రికవరీలో బాగా హెల్ప్ అవుతుంది. అబ్జార్ప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. మీ మజిల్ బిల్డింగ్లో హెల్ప్ చేస్తుంది. తర్వాత మీ ఉన్న మజిల్స్ని బ్రేక్ డౌన్ అవ్వడంలో కూడా ప్రివెంట్ చేస్తుంది. అండ్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరేం చెఫ్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, కుకింగ్ స్కిల్స్ రావాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. మీ వెయిట్ లాస్లోనూ హెల్ప్ అవుతుంది. మజిల్ బ్రేక్ డౌన్ ఎక్కువ అవ్వకుండా మీ వెయిట్ గెయిన్ అప్పుడు కూడా మజిల్ బిల్డ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ ప్రోటీన్ పౌడర్ వచ్చి వెల్ రీసెర్చ్డ్ అండ్ చాలా అథ్లీట్స్ కూడా వాడతారు. అండ్ ఇది తయారు చేసుకోవడం చాలా రకాలు ఉన్నాయండి. ఇందులో నేను ఒక బేసిక్ రెసిపీ చెప్తాను ఇవాళ. సో ఫస్ట్ మీరు ఎయిదర్ వాటర్ కానీ లో ఫ్యాట్ మిల్క్ కానీ వాడచ్చు. హోల్ మిల్క్లో అనుకోండి, దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే లో ఫ్యాట్ మిల్క్ని ప్రిఫర్ చేయండి. ఫ్యాట్ తక్కువ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఒకవేళ మీకు మిల్క్ లేకున్నా కానీ సరే వాటర్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎనీ బెర్రీస్ వచ్చి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అనమాట. అలాగే మీ ప్రోటీన్ షేక్లో టేస్ట్ని కూడా కొంచెం ఇంపాక్ట్ చేస్తుంది. సో ఎనీ టైప్ ఆఫ్ బెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, రాస్బెర్రీస్, మీ చేతికి ఏది దొరికితే అది అనుకోండి, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యూస్ చేయొచ్చు. అండ్ కంప్లీట్లీ ఆప్షనల్ కూడా. నెక్స్ట్ బనానా. సో ఈ ప్రోటీన్ షేక్ కనుక మీరు వర్కౌట్ తర్వాత తాగుతున్నారనుకోండి, బనానా మీకు డిప్లీట్ అయిన గ్లైకోజన్ లెవెల్స్ని రిప్లెనిష్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. సో వర్కౌట్ తర్వాత ప్రోటీన్ షేక్ తాగే వాళ్ళకి బనానా వేసుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ మీ ప్రోటీన్ షేక్ టేస్ట్ కూడా పెరుగుతుంది, స్వీట్నెస్ వస్తుంది. నెక్స్ట్ వే ప్రోటీన్ పౌడర్. మంచి క్వాలిటీ బ్రాండ్ వే ప్రోటీన్ తీసుకోండి. మీరు 1 స్కూప్ నుంచి 2 స్కూప్స్ వరకు వాడుకోవచ్చు, బేస్డ్ ఆన్ యువర్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎంత కావాలో అంత. అండ్ ఈ స్టెప్ వరకు వెయిట్ లాస్ వాళ్ళకి సరిపోతుంది. మీకు ఎక్కువ క్యాలరీస్ ఉండవు, ప్రోటీన్ కంటెంట్ కూడా హై ఉంటుంది. ఒకవేళ వెయిట్ పెరగాలనుకున్నారనుకోండి, దీంట్లో చాలా యాడ్ చేయొచ్చు. దీంట్లో ఓట్స్ యాడ్ చేయొచ్చు, పీనట్ బటర్ యాడ్ చేసుకోవచ్చు, పీనట్ బటర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం. సో ఇది కంప్లీట్లీ ఆప్షనల్. అండ్ ఇందులో కొంతమందికి డ్రింక్ చల్లగా తాగడం ఇష్టం, సో వాళ్ళు ఐస్ యాడ్ చేసుకోవచ్చు. లేదా వేడిగా తాగాలని ఇష్టం ఉన్న వాళ్ళు కూడా స్టార్టింగ్లో వామ్ వాటర్ యూస్ చేయొచ్చు, లేదా వామ్ మిల్క్ యూస్ చేయొచ్చు. అంతే అండి బేసిక్ ప్రోటీన్ షేక్. చాలామంది వాళ్ళ బ్లెండర్లోనే వాటర్ ఇంకా ప్రోటీన్ పౌడర్ వేసి ఇలా షేక్ చేస్తుంటారు. ఈ ప్రోటీన్ పౌడర్ అనేది అంత ఈజీగా మిక్స్ అయ్యేది కాదు, వాటర్లో కానీ మిల్క్లో కానీ లంప్స్గా ఉండిపోతుంది. సో ఎప్పుడైనా సరే ఒక బ్లెండర్ కొనుక్కోండి. ఇన్వెస్ట్ చేయడం చాలా యూస్ఫుల్. బ్లెండర్లో అయితే నీట్గా మొత్తం కలుస్తుంది. సో అంతే, బ్లెండ్ చేసామా ఇంకా తాగడానికి రెడీ, లేదా క్యారీ చేసుకోవడానికి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికన్నా రెడీ. సో ఇది బేసిక్ వర్షన్ అనమాట. ఈ ప్రోటీన్ షేక్ని మీరు ఎన్ని రకాలుగా కావాలన్నా అన్ని రకాలుగా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. సో ఇందులో నేను ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయలేదు, బట్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, క్యాష్యూస్, సెస్మే సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, హెంప్, ఇలా రకరకాలు మీకు నచ్చిన గింజలు యాడ్ చేసుకో. వెయిట్ పెరగడానికి కష్టపడుతున్న వాళ్ళు కార్బ్ సోర్సెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఓట్స్ యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఓవరాల్ ప్రోటీన్ షేక్ యొక్క క్యాలరీ కౌంట్ని పెంచుతుంది. పీనట్ బటర్ యాడ్ చేసుకోవచ్చు, అది కూడా క్యాలరీ కౌంట్ని పెంచుతుంది. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. గువావా యాడ్ చేసుకోవచ్చు, యాపిల్, వాటర్ మెలన్, ఇవి కూడా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తారు కొంతమంది, బీట్రూట్ కానీ, ఆకుకూరలు కానీ, పీస్ కానీ, ఇలాంటివి. ఇంకా డైరీ ప్రోడక్ట్స్ స్టార్టింగ్లో మిల్క్ చూసాం. మిల్కే కాకుండా మీరు గ్రీక్ యోగర్ట్, చీజ్, ఇవి కూడా కొంతమంది యాడ్ చేస్తారు. ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి కొంతమంది రా ఎగ్స్ కూడా యాడ్ చేస్తారు. రా ఎగ్స్ నేను వద్దని చెప్తాను, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎగ్స్ కుక్ చేసి తినండి. రా ఎగ్స్ని ఎప్పుడు ప్రోటీన్ షేక్లో వేసి తాకండి. సో మీరు కుక్ చేయడం వల్ల ఎగ్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కొంచెం సరిపోతుంది, అది బెనిఫిషియల్ అనమాట. సో ఇలా మీ ప్రోటీన్ షేక్ని మీకు నచ్చినట్టు, మీ టేస్ట్కి తగ్గినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఏమీ వేసుకోకుండా కష్టపడి నచ్చకుండా తాగాలని ఏం లేదు. మీకు నచ్చినట్టు ఏదో మిల్క్ షేక్ లాగానో, లేదా కోల్డ్ డ్రింక్ లాగానో, లేదా హాట్ డ్రింక్ లాగానో మీకు ఎలా నచ్చితే అలా కస్టమైజ్ చేసి చేసుకోవచ్చు. దీని బెనిఫిట్స్ అయితే మనం డిస్కస్ చేసాం కదా, సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ తాగడం మీ హెల్త్కి అండ్ మీ గోల్స్కి చాలా హెల్ప్ అవుతుంది ప్రోటీన్ షేక్స్. అండ్ ఇది ఒక రోజులోనే తాగాలి, ఒక పూటే తాగాలి, వర్కౌట్ అయిన వెంటనే తాగాలి అలా ఏం లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీకు కుదరట్లేదా, ఈజీగా ఏదైనా రెసిపీ కావాలంటే ప్రోటీన్ షేక్ చేసుకొని క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు స్కూల్ కానీ వర్క్ కానీ. సో అలా ఒక టైం అంటూ లేదు, మీకు ఇష్టం.
రోజులో ఎప్పుడు తాగాలన్నా తాగొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇలాంటి రెసిపీ ఏదైనా ట్రై చేయండి. కొత్త రెసిపీ మీకు ఏదైనా నచ్చుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో వేరే వాళ్ళు కూడా ట్రై చేస్తారు. అండ్ ఈ ప్రోటీన్ షేక్ బెనిఫిట్స్ ఇంకా రెసిపీస్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో.